హేమలత రెడ్డి ఇక్కడ. సో తనకి హీట్ స్ట్రోక్ వచ్చిందని చనిపోయింది. సో తన ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. సో తనకి ఏదున్నా కానీ మన గవర్నమెంట్ పూర్వకంగా ఏ రావాలన్నా కానీ తప్పకుండా దగ్గరుండి మేము చేపిస్తాము. సో ఏ మన గవర్నమెంట్ నుంచి కానీ ఎమ్మెల్యే గారు తప్పకుండా ఆదుకుంటా అని ఎమ్మెల్యే గారు తప్పకుండా మాట ఇవ్వడం జరుగుతుంది. చనిపోవడం జరిగింది. దానికి బాగా చింతిస్తున్నాం. ఎందుకంటే ఒక రైతు బిడ్డ ఈరోజు చనిపోవడం అనేది చాలా బాధాకరం. రైతు కష్టం ఏందో తెలిసిన వ్యక్తులం కాబట్టి రైతును బాధ తీర్చలేకపోతా ఉన్నాం. వారిని తీర్చలేకపోయినా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మా ఎమ్మెల్యే గారు కానీ ఝాన్సీ రెడ్డి గారు కానీ అవసరమైతే పోస్టుమార్టం పంపిస్తూ ఉన్నాం. పోస్టుమార్టం సర్టిఫికేట్ రాగానే తీసుకొని పర్సనల్గా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కలిసి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా గతంలో కూడా వడదెబ్బ కానీ ఇవ్వడం జరిగింది. మేము దాన్ని 10 లక్షలకు నేను ఝాన్సీ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మనం పోయి సీఎం గారు కలిసి ప్రత్యేకంగా దీన్ని మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని 10 లక్షల రూపాయల రైతుకు ఇప్పించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది మేడం. దయచేసి రైతు బిడ్డ, వాళ్ళు పేద కుటుంబం, ఆ కుటుంబానికి అన్ని విధాలు ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి మేము కూడా మా సొసైటీ తరఫున మేము కూడా మా మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా మేము పర్సనల్గా రిక్వెస్ట్ తీసుకుపోయి మేము కూడా ఇవ్వడం జరుగుతుంది. వారి ద్వారా లెటర్ పెట్టిస్తాం, కలెక్టర్ గారి ద్వారా లెటర్ పెట్టిస్తాం. మన ఎమ్మెల్యే గారి ద్వారా కూడా ఎమ్మెల్యే గారిని తీసుకొని సీఎం గారికి కలిసి అన్ని విధాలు ఆ కుటుంబాన్ని ఆదుకుంటానికి